గారు ఒక పాయింట్ అయితే మనం చాలా క్లియర్ గా ఉంది. ఏంటంటే సరే ఈ లవ్ జిహాద్ వాట్ ఎవర్ ఈ జిహాద్ ఏదైతే ఉన్నారో అసలు ఇన్ని రోజులుగా ఎవరెవరో చేస్తున్నారు, మగవాళ్ళనే నమ్మడం పక్కన పెడితే అసలు అంతకంటే డేంజరస్ గా ఆడవాళ్లే తయారయ్యారు. వాళ్ళే ఈ రకంగా నూరిపోసి హిందూ దేవుళ్ళని తిట్టడం కానీ ఇలాంటివి చేయడం కానీ చాలా రకరకాలుగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అనే కాదు, ఇంకా చాలా విషయాల్లో హాస్టల్లో ఉన్న వాళ్ళు కానీ బయటకు రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా ధైర్యంగా వచ్చారు. కానీ చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, బ్లాక్ మెయిలింగ్ కి గురైన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ అవన్నీ తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటి అసలు వీళ్ళు ధైర్యంగా బయటకి రావాలంటే ఏం చేయాలి? అండ్ ఇంకొకటి, కార్పొరేట్ వ్యవస్థ పైన కూడా నియంత్రణ కోల్పోతుందా? ఎందుకంటే 100, 200 ఇంతమంది ఉంటే కూడా హెచ్ఆర్ అండర్ లో ఉంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కార్పొరేట్ మెయిలింగ్ సిస్టమ్ ఉంది. అండ్ ఇంకొకటి, ఎవరైతే జిహాద్కి మతం మార్చుకోవాలని అంటున్నారో వాళ్ళు సీనియర్ క్యాడర్ లో ఉన్నారు. అలాంటి వాళ్ళు చెప్పినా వినాల్సి వస్తుంది. ఈ మధ్య కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ లో అక్కడిక్కడ చూస్తున్నాం, అబ్బాయిలు కూడా మేము మతం మారితే మాకు ఈజీగా జాబ్ వస్తుందా అన్నట్లుగా వెటకారంగా అన్నా కూడా ఈ రకంగా ఇంపాక్ట్ కనిపిస్తుంది. స్లోగా అది స్లో పాయిజన్ గా అవుతుంది. సో ఏంటి, ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఇట్లాంటి విషయాలు నేను కోవిడ్ కు ముందు నుంచి చెప్తున్నాండి. ఇప్పుడు నార్మల్ గా మీరు మౌనికా సుంకర ఎవరని కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఎవరినన్నా అడగండి, ఆమె ఒక మతోన్మాది, మతం ఎప్పుడు మతం గురించే మాట్లాడుతుంది, ముస్లింలను ద్వేషిస్తుంది, క్రిస్టియన్లను ద్వేషిస్తుంది అని నన్ను అంటారు అనమాట. సో నేను అన్నా కూడా నాకేదో గర్జు పట్టినట్టు నేను చెప్పుకుంటూనే వస్తున్నా. నేను ఈ ఫ్రెండ్షిప్ జిహాద్ ముస్లిం అమ్మాయిలు ఇట్లా చేస్తారు, దీని పేరు ఫ్రెండ్షిప్ జిహాద్ అని నేను కోవిడ్ కు ముందు ఒక కేసుని నేను డీల్ చేసిన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో మాధవిలత సిఐ గారితో మాట్లాడి నేను డీల్ చేసిన కేసు. సోనీ జాదవ్ అనే అమ్మాయి 17 years 10th క్లాస్ నుంచి అమీనా బేగం తోని ఫ్రెండ్. ఆ అమ్మాయి 18 years నిండక ముందే ఆ అమ్మాయికి పాస్పోర్ట్ తీపిచ్చింది అమీనా బేగం. పాస్పోర్ట్ వచ్చింది, 18 years నిండినాయి, తెల్లారే ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది స్కూటీ మీద. ఈ కేసు నేనే లంగర్ హౌస్ వేసిన తర్వాత మళ్ళీ నేను కోర్టులో సబ్మిట్ చేస్తే హబిస్ కార్పస్ కింద ఆ పిల్ల చచ్చిపోయిందని మేము అనుకుంటున్నాం, తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు అని చెప్తే అప్పుడు కోర్టులో ఆ పిల్లని సబ్మిట్ చేసింది. అంతే. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకో 7 నెలలకో ఇన్స్టాగ్రామ్ కాల్ నుంచి అమ్మకు కాల్ చేసి ఏడ్చింది, అమ్మ నన్ను ఇక్కడి నుంచి తీసుకోపో, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, వీళ్ళని రాణిస్తలేరు, నేను ఒక దర్గాలో ఉన్నా అని ఏడ్చింది ఆ పిల్ల. మేము ఆ అడ్రస్ ట్రేస్ చేయడం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళినాం, ఏమో చేసినాం, మాకు దొరకలేదు. ఇవి నేను చెప్పిన వాళ్ళందరూ మతోన్మాదులు. ఇట్లా నాలాగా మా మీద ఒక ముద్ర ఇస్తారు అన్నట్టు, ఎప్పుడు ముస్లింల గురించి మాట్లాడితే ఎప్పుడు ముస్లింల గురించి ద్వేషిస్తారు. మీరు తెలియదు అని అనడానికి లేదు, మేము చెప్తుంటే మమ్మల్ని పట్టించుకోరు, మేము చెప్తుంటే వాళ్ళకి అయ్యేదాకా వాళ్ళకి సోయి రాదు, మేము చెప్తుంటే ఇంకా మమ్మల్ని ఉన్మాదులుగా ముద్రేస్తారు. మేము చెప్తున్నది కూడా పక్కింటోళ్ళకి జరిగినదా నాకు జరగలేదు కదా అని మొద్దు నిద్రలో, అంటే కుంభకర్ణంతో మొద్దు నిద్రలో హిందూ సమాజం పోటీ పడుతుంటే మా లాంటి వాళ్ళ కంఠశోషతోని మేము ఒర్రి 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 మాకు యాస్ట్ వస్తుంది. కానీ అయినా యాస్ట్ వచ్చినా మళ్ళీ ఒక పిల్లని చూడంగానే ఆ పిల్ల తల్లిదండ్రులు ఏడుస్తున్నప్పుడు ఆ పిల్ల ఏమైందో అని ఆలోచించినప్పుడు మళ్ళీ మాట్లాడతాం. కాబట్టి ఈ కేరళ స్టోరీలో ఆడపిల్లలు గాని, నేను ఇందాక చెప్పినట్టు అమీనా బేగం ఫ్రెండ్షిప్ జిహాద్ గాని, ఇవన్నీ కోవిడ్ కు ముందు నుంచి చెప్తున్నాం. మేము చెప్పింది విన్నది ఫాలో గారు, ఏముండదు, తిన్నమా పన్నమా తెల్లారిందా రిపీట్. ఈ ప్రాసెస్ లో బ్రతికినప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోకుండా ఉన్నప్పుడు మన దేశం ఏంటిది, మన ధర్మం ఏంటిది, మనం ఏ నాగరికతకు వారసులు, మన ప్రైడ్ మనలో మనకు లేనప్పుడు, అసలు ఒక హిందూగా ప్రౌడ్ గా ఫీల్ కానప్పుడు, జై శ్రీరామ్ అనేది ఒక కమ్యూనల్ కాదు, అది మన నాగరికతకు మన ఆత్మకు మూల మంత్రం అని తెలుసుకోనప్పుడు ఏం మాట్లాడాలి చెప్పండి? మేము ఒకటి పాయింట్ మౌనిక గారు, మీరు ఏదైతే సరే ఎంతమంది విమర్శించినా ఒక స్టాండ్ పైన ఉండడం అది నిజంగా మంచి విషయం, విల్ అప్రిషియేట్ దట్. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇందాక మోహన్ గారు ఒక పాయింట్ అన్నారు, విక్టిమ్ ప్రొటెక్షన్ కానీ ఇలాంటి బలవంతంగా మత మార్పులకు సంబంధించి కానీ కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకొని రావాల్సిన అవసరం మనకి ఇప్పుడు ఎంతో ఉంది. ఇలాంటివి చూస్తుంటే కూడా వెరీ క్లియర్, మనకి చట్టాలు మార్చాల్సిన అవసరం కూడా వెరీ క్లియర్ గా ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో బీజేపీ ప్రత్యేకంగా స్టాండ్ తీసుకుంటుందా? అంబేద్కర్ గారు మన రాజ్యాంగం అయిపోయిన తర్వాత ఒక డిస్కషన్ లో ఒక మాట అన్నారండి, ఆ మాటను మనం గుర్తు చేసుకోవాలి.
మన దేశంలో ఏ చట్టం అయినా కానీ మనం అమెండ్ చేసినా ఆల్రెడీ ఉన్న వాటినైనా కూడా ఎవరు పాలిస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటాయి అని చెప్పింది. ఇప్పుడు ఇది మహారాష్ట్ర నాసిక్ లో జరిగింది కాబట్టి అక్కడ బీజేపీ స్ట్రెంగ్ గా ఉంది కాబట్టి ఇవి బయటకు వచ్చినాయి. ఇదే టీసీఎస్ తెలంగాణలో జరిగి ఉంటే అసలు అది బయటికే వచ్చేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. మరి అన్నిట్లోకి మళ్ళీ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు అని మళ్ళీ అనొచ్చు నా మీద. ఈ ముద్రలన్నీ అలవాటైనా కూడా చెప్పాలనుకున్నది చెప్తానే ఉంటామండి మేము. ఎందుకంటే మాకు మా లోపల అది ఉన్నది అంతే, మా పిచ్చది. ఇప్పుడు ఇదే టీసీఎస్ హైదరాబాద్ లో జరిగి ఉంటే బయటకు వచ్చేది కాదు. యాంటీ కన్వర్షన్ లా వాళ్ళ మీద అయ్యేది కాదు. వాళ్ళకి వాటికి బెయిల్స్ వచ్చేటి, యాంటిసిపేటరీ బెయిల్ కూడా వాళ్ళకి వచ్చేది. వాళ్ళందరూ ఇప్పుడు బయట తిరిగేవాళ్ళు. కాబట్టి పొలిటికల్ గా స్ట్రెంగ్ గా ఉండాలి, పొలిటికల్ గా మనకు పార్టీ ఉంది దానికోసం నిలబడాలి అని ఆలోచించదు హిందూ సమాజం. పొలిటికల్ గా కాకుండా మనము రిలీజియస్ ధార్మికంగా మనకు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి పనిచేద్దాము అని ఆలోచించదు హిందూ సమాజం. పోనీ సొంతంగా అవేర్నెస్ తో ఉంటుందా? ఇట్లా నేను లవ్ జిహాద్ కేసులు, ఫ్రెండ్షిప్ జిహాద్ కేసులు నేను కేసులల్లా ఫైల్ చేసిన, కోర్టులల్లా ఫైల్ చేసిన, ఎఫ్ఐఆర్ లంగరౌస్ పోలీస్ స్టేషన్ లో చేసిన, ఈవెన్ సిఐ మాధవిలత గారితోనే నేను కలిసి డీల్ చేసిన అని చెప్పినా కూడా వీటిని గుర్తించదు హిందూ అంటే సమాజం. మాధవిలత అన్నారు కాబట్టి నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. నార్మల్ గా కొన్ని మాల్స్ కానీ ఎక్కడైనా ప్రేయర్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రేయర్ రూమ్ అంటే అది ఒక మతానికి కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. బట్ అక్కడ మాధవిలత కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ లో ప్రేయర్ రూమ్ లో కూర్చొని అక్కడ గాయత్రి మంత్రం ఏదో చదువుతుంటే అది ఒక పెద్ద ఇష్యూ చేశారు. నార్మల్ గా అంటే ఈ విషయంలో కూడా ప్రేయర్ రూమ్ అని అంటే అదే ముస్లిమ్స్ కి వీళ్ళకి మాత్రమే అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది. ఆ రకంగా కూడా కొంచెం అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ప్రేయర్ రూమ్ అంటే ఎవరైనా ప్రేయర్ చేసుకోవచ్చు కదా నార్మల్ గా. అదే చెప్తున్నా, ఒక కుల గురువు లేడు, ఒక మంత్ర దీక్ష లేదు, ఆ మంత్ర ఉపాసన లేదు. లేనప్పుడు ప్రేయర్ రూమ్ లకు ఏం చేస్తారు? ఆ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ చూడడం తప్ప. కాబట్టి ప్రేయర్ రూమ్ కే వెళ్ళరు. అది పాయింట్. నేను ఇందాక ఫస్ట్ లో అది చెప్పిన, ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి వెళ్ళి మనల్ని మనం తప్పించుకోవాలి అంటే మనం ఒక మంత్ర దీక్ష ఉండాలి. ఆ మంత్ర దీక్ష అంటే పెద్ద బాంబ్ పూమ్ ఫట్ అనే మంత్రాలు కాదు, నామ మంత్రాలు, అమ్మవారి మంత్రాలు, ముఖ్యంగా దుర్గాదేవి మంత్రాలు జపం చేయడం వల్ల ఆ దుర్గా శక్తి, ఆ దుర్గా ఆరా వస్తుంది. ఆ ఆరా వచ్చిన తర్వాత వీడు ఎన్ని డ్రగ్స్ ఇచ్చినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా వాళ్ళ ట్రాప్ లో పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. ఫస్ట్ థింగ్ వాడు ఏ ఇంటెన్షన్ తోని మనల్ని ట్రాప్ చేస్తున్నాడు అనే విషయం అర్థమవుతుంది కదా. అర్థమైన తర్వాత ఆటోమేటిక్ గా వాడిని పక్కన పెడతాం. ఆ ఇంట్యూటివ్ పవర్ పెరుగుతుంది, సిక్స్త్ సెన్స్ పెరుగుతుంది. ఇవి ఏవి చేయకుండా ఉండి మా లాంటి వాళ్ళని చెప్పినప్పుడు మమ్మల్ని మతోన్మాదులు అన్న తర్వాత మేము ఏం చేయగలం చెప్పండి? ఏం చేయాలంటే ఇంటింటికి వెళ్ళి బాబు మీ అమ్మాయి జాగ్రత్త, మీ అమ్మాయి జాగ్రత్త అని చెప్తే ఏదో వచ్చిండ్రు మాట్లాడిండ్రు వెళ్ళిపోయిండ్రు అని కూడా అనుకుంటారు. కాబట్టి ఏం చేయాలని అర్థమవుతలేదు. వాళ్ళ కర్మాన్ని వదిలేద్దాము అంటే అట్లా వదిలేయలేకపోతున్నాం. ఎందుకంటే ఒక అమ్మాయి పోతే మన నాగరికత మీద దాడి కదా. ఇది రేపు ఈ పక్కింటి అమ్మాయి పోయింది, రేపు మన ఇంట్లో అమ్మాయి పోతుంది అని చెప్పాల్సి వస్తుంది. ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి? సమయం తక్కువ ఉంది, 1 minute ప్లీజ్ కంక్లూడ్. కన్క్లూజన్ ఒకటి ఏంటిది అంటే 3 విషయాల పట్ల అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి. ఒకటి, మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ తప్పు జరిగింది, ఆ తప్పుకు నువ్వు బాధ్యులు కాదు, నువ్వు బాధ్యురాలు కాదు. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మిస్టేక్ అండ్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. నిన్ను నువ్వు క్షమించేసుకొని నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ మళ్ళీ లైఫ్ ని స్టార్ట్ చేయి. 2, బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది, క్షుద్రం అనేది ఉంది. ఎట్లయితే లైట్ ఉందో అట్లనే డార్క్ ఉంది, డే ఉంది, నైట్ ఉంది. కాబట్టి బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది అని తెలుసుకోండి. దాని నుంచి ఎట్లా ప్రొటెక్షన్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. దాని నుంచి మీరు దగ్గరలో ఉన్న వాళ్ళని, గురువుల్ని సంప్రదించేసి ఒక దీక్ష తీసేసుకొని మీరు ఆ దీక్షతో మీ లైఫ్ ని కంటిన్యూ చేసుకోండి. 3వ విషయం, ఒక స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసే ప్రయత్నం గురించి అందరు ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇది టైమ్ అండ్ నౌ. ఇప్పుడు ఖచ్చితంగా నీడ్ ఆఫ్ ద అవర్. దీన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసి వీళ్ళ ప్రాబ్లమ్ ని షేర్ చేసుకొని దాని నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల వీళ్ళు లైఫ్ లో మూవ్ ఆన్ అవుతారు. సెల్ఫ్ లవ్ అనేది మళ్ళీ వస్తుంది. ఈ 3 విషయాల పట్ల మనం గానీ అవగాహన ప్రజల్లో పెంచగలిగితే, ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయగలిగితే మన అమ్మాయిల్ని మనం కాపాడుకోవచ్చు. ఎస్ మోహన్ గారు, సో ఫైనల్ గా మీరు కూడా చెప్పండి ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థలకు వస్తే కూడా మాక్సిమం అవి మెయిలింగ్ సిస్టమ్ కానీ, ఎందుకంటే చాలా మంది కొన్ని వేలల్లో లక్షల